దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మార్కు సువార్త 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 35 వచనాలున్నాయి. మొదటి వచనం, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. రెండవ వచనం, అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెననియుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. మూడవ వచనం, ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి. నాలుగవ వచనం, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఐదవ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఆరవ వచనం, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని ఆయన నేలాగు సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఏడవ వచనం, యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. ఎనిమిదవ వచనం, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. తొమ్మిదవ వచనం, జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. పదవ వచనం, ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. 11వ వచనం, అపవిత్రాత్ములు పట్టిన వారు ఆయనను చూచి చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. 12వ వచనం, తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. 13వ వచనం, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. 14వ వచనం, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు. 15వ వచనం, అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. 16వ వచనం, వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను. 17వ వచనం, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసు అను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థము. 18వ వచనం, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను. 19వ వచనం, ఆయనను అప్పగించిన ఇస్కర్యోతు యూదా అనువారు. 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. 21వ వచనం, ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. 22వ వచనం, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జేబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. 23వ వచనం, అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను నేలాగు వెళ్ళగొట్టును. 24వ వచనం, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. 25వ వచనం, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. 26వ వచనం, సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. 27వ వచనం, ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. 28వ వచనం, సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని. 29వ వచనం, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 30వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. 31వ వచనం, ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండియుండిరి. 32వ వచనం, వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. 33వ వచనం, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని. 34వ వచనం, తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును. 35వ వచనం, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను.
దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.